ఓం శ్రీ గురుభ్యో నమః. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. మరి నిజంగా అమూల్యవరం వాక్కు అనేది. అది ఎలాగో చూద్దాం ఇవాల్టి మన ఆధ్యాత్మిక పరంపరలో. ఇక విషయానికి వచ్చేస్తే మనిషి ముఖం నుంచి అగ్ని వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తులో పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనది, అలాగే ప్రమాదకరమైనది కూడా. అందుకే కాలు జారితే కూడ తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు పెద్దలు. బాలవాక్కు బ్రహ్మవాక్కు, ఋషివాక్కు వేదవాక్కు అని రూపాంతరాలున్నాయి. నిష్కపటమైన మనోహరమైన ముద్దులొలికే సత్యాన్ని పలికేది బాలవాక్కుగా చెప్తారు. బ్రహ్మజ్ఞానుల నోట వెలువడే శుభప్రదమైనది, శ్రేయస్కరమైనది బ్రహ్మవాక్కు. అలాగే సర్వసంగ పరిత్యాగులైన వారు పరుల హితం కోరి మాట్లాడేది, అభ్యున్నతి కోరుతూ చేసే ప్రవచనాలను ఋషివాక్కులు అంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ మానవాళికి దశ దిశ నిర్దేశించేవి వేదవాక్కులు. బ్రహ్మ, ఋషి వేదవాక్కులు అందరికీ కూడా అనుసరణీయాలు, అనుసరించదగిన విషయాలు. అవి సకల జనావళికి ఆమోదకరమైనవి, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి. మరి వీరి వాక్కులే లేకపోతే మనకి ఈ మాత్రం సాంప్రదాయం కూడా మిగిలేది కాదు. శాస్త్రం కొంత మరి మన ఋషులు చెప్పింది కొంత పాటించబట్టే మనం ఈనాడు సజావుగా జీవన గతిని సాగుతున్నాం. మాట ఎలా ఉండాలో, వాగ్రూపం ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి వాక్కు ఆహ్లాదకరమైనదో స్మృతులు చెప్తున్నాయి. సముచిత నియమాలు పాటిస్తే సత్ఫలితాలను సాధించగలం. ఎటు పడితే అటు మాట్లాడకుండా ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. మాట ఎప్పుడూ మృదువుగా ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మంగళప్రదంగా ఉండాలి. ఏదో సామెత చెప్తారు చూసారా, బాగుండదులేండి ఇప్పుడు ఆ సామెత చెప్తే. అలాగా సముచితంగా ఉండాలి, మాట ఎప్పుడు మృదువుగా ఉండాలి, మంగళప్రదంగా ఉండాలి. మరి అశుభమైన మాటలు ఎప్పుడూ పలకూడదు. మృదువుగా ఉండాలి, మాట ఎప్పుడు మృదువుగా ఉండాలి, మంగళప్రదంగా ఉండాలి, మనోహరంగా ఉండాలి. ఎదుటివాడు మాట్లాడితే వినాలనిపించాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. అందులో కూడా ఇప్పుడు అహంకారం తొణికిసలాడకూడదు, మనోహరంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలంటారు కదా, అలాగే మర్యాదగా ఉండాలి మాట అనేది. నా కోరిక ఏదైనా అది సత్యమే అయి ఉండి, ఆ సత్యవచనమే నన్ను అన్ని వేళలా సంపూర్ణంగా రక్షించుగాక అని ఋగ్వేద మంత్ర సారాంశం. ఏం చెప్పిందండి ఋగ్వేదం? నా కోరిక ఏదైనా అది సత్యమే అయి ఉండాలి, ఆ వచనమే నన్ను అన్ని వేళలా సంపూర్ణంగా రక్షించుగాక అని ఋగ్వేద మంత్ర సారాంశం. ఏ జాతి వారైతే సత్య భావనతో ఉంటారో, ఉత్సాహవంతులై సత్సాంగత్యం పురుషార్థాల వల్ల సత్య విజ్ఞానాలను సంపాదించుకుంటారో వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారని యజుర్వేదం చెబుతోంది. సత్యమే పలుకుతాను, అసత్యం పలకను, సత్యం ఆధారంగా ఈ భూమి ఉన్నది అని అధర్వణ వేదమంత్రాలు ఘోషిస్తున్నాయి. సత్యవాక్ పరిపాలనకు కట్టుబడిన బలిచక్రవర్తి హరిశ్చంద్రుడు చరితార్థులయ్యారు. మానవ జాతికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఎన్నడూ అసత్యమాడలేదంటూ అతడి వ్యక్తిత్వాన్ని మహాభాగవతం కీర్తించింది. పోతన గారు కీర్తించారు. తమ వాక్కులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో కొందరు సాధకులు నిత్యం భగవన్నామ స్మరణ చేస్తుంటారు.
ముకుందమాలలో కులశేఖరు ఆళ్వారు, భాగవతంలో పోతన, శివానంద లహరిలో శంకరాచార్యులు వాక్ ప్రశస్తిని వివరించారు. పవిత్రమైన వాక్ నిర్మాణం కోసం తాపత్రయపడ్డారు. ఓ స్వామి, నా వాక్కులతో నిన్నే ప్రార్థిస్తున్నాను. నా మనసు నీ పాదపద్మాలపైనే లగ్నమగుగాక, నా మాటలు నిన్నే స్తుతించుగాక అంటూ వారు తన్మయమైన వాక్కులను ఎలా ఉచ్చరించాలో తెలిపిన సన్నివేశాలు కోకొల్లలు. భగవద్గీత వాక్యం ప్రకారం జ్ఞానం అన్నింటికంటే పవిత్రమైనది. జ్ఞానంతో సుసంపన్నమైన వాక్కు అంతకంటే పవిత్రమైనది. దానివల్ల మిత్రత్వం ఏర్పడుతుంది, సర్వ మానవ సౌభ్రాతృత్వం సిద్ధిస్తుంది. సంస్కారవంతమైన పలుకులు అలవడాలంటే మంచి సాంగత్యం, దానితో పాటు చక్కటి అభ్యాసం కావాలి. సద్గురువుల చెంత చేరినప్పుడు జడులుగా ఉన్నవారు సైతం చివరికి లోక కళ్యాణ భావనలను అలవరుచుకొని జ్ఞానవంతులై ప్రకాశిస్తారు. వారి నోట ఎన్నడూ అమంగళ వచనాలు, పరుష వాక్యాలు రావు. వాగ్భూషణమే వారికి అలంకారమవుతుంది. వాక్కును మించిన ఆభరణం మరేదీ లేదు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.